చాలామంది లోపల కాళ్ళు నల్లబడిపోవటము కొంత సన్నబట్టము కూడా చూస్తూ ఉంటాం మనం. దీన్ని మనం పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ అనే ఒక దానిగా చెప్తాం మనం. ఈ జబ్బుని పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్. దీనిలో రెండు భాగాలు ఉంటాయి: పెరిఫరల్ ఆర్టీరియల్ డిసీజ్, పెరిఫరల్ వీనస్ డిసీజ్, వెనిలార్ డిసీజ్. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు సపోజ్ ఈ పెన్ ఉందనుకోండి, క్యాప్ ఉందనుకోండి, దీన్ని ఇట్లా కిందకి పడవేస్తే కింద పడిపోతుంది. దిస్ ఈజ్ కాల్డ్ గ్రావిటీ. మనం కిందకి వెళ్ళమని చెప్పాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా వస్తువు కిందకి వెళ్ళిపోతుంది. మన శరీరంలో కూడా ఇక్కడ గుండె ఉంటుంది, ఇక్కడ నుంచి రక్తం అట్లా కిందకి వెళ్ళిపోతుంది కాళ్ళలోకి. కిందకి వెళ్ళిపోయిన రక్తాన్ని మళ్ళీ పైకి తీసుకొచ్చే బాధ్యత గుండెది కాదు, రక్తమే దానికదే పైకి రావాలి. ఎలా వస్తుంది పైకి? కిందకి వెళ్ళిపోయిన రక్తం గ్రావిటీ ద్వారా కిందకి వెళ్ళిపోయింది, పైకి ఎట్లా వస్తుంది? ఎలా వస్తుందంటే రక్తనాళాల గోడలు ఒక పైపులాగా ఉంటాయి, ఒక పైపులాగా ఉండి కొద్ది కొద్దిగా ఒక స్ప్రింగ్ యాక్షన్ లాగా ఒత్తుతూ ఉంటుంది ఇట్లా. సో కాళ్ళలో ఉన్న రక్తనాళాలు కొద్ది కొద్దిగా ఇట్లా కంప్రెసిబిలిటీ కనుక జరుగుతూ ఉంటే రక్తం ఒక్కొక్క చుక్క పైకి వస్తూ ఉంటుంది. అలా పైకి వచ్చినప్పుడు ఈ రక్తం పైకి వస్తే మళ్ళీ ఇంకొక రక్తం కిందకి వెళుతుంది. ఇట్స్ లైక్ ఎ సైకిల్. ఇప్పుడు మనం ఓపీ చూపించుకున్నప్పుడు ఓపీ రూమ్ లోపల ఒక పేషెంట్ చూపించుకుని బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకో పేషెంట్ లోపలికి వస్తారు. అలాగే ఈ రక్తం కింద నుంచి పైకి, పైనుంచి కిందకి జరిగే రీసర్క్యులేషన్లో ఎవరికైతే కొంత ప్రాపర్గా సర్క్యులేషన్ జరగదో, అంటే వాళ్ళ కాళ్ళ లోపల ఉన్న రక్తనాళాలు రక్తాన్ని పైకి నెట్టే పని గనక చేయలేకపోతుంటే వాళ్ళ రక్తం కిందే ఉంటుంది. కింద రక్తం ఉంది కాబట్టి కిందది ఖాళీ లేక పైనుంచి రక్తం కిందకి వెళ్ళదు. అలాంటి వాళ్ళలో కింద ఉన్న కండ కొంత చనిపోతూ ఉంటుంది. ఆ కండ చనిపోవటం ద్వారా కాళ్ళు కొంత నల్లబడతాయి, ఒక రకమైన కాళ్ళు సన్నబడిపోతూ ఉంటాయి. దీన్ని మనం పీవీడి అంటాం, లేకపోతే పిఏడి అంటాం, లేకపోతే ఒక రకమైన ఈ జబ్బులోనే ఇంకొక రకం వెరైటీ వ్యారికోజ్ వెయిన్స్ అని లాస్ట్లో వస్తుంది అనమాట. కానీ వ్యారికోజ్ వెయిన్స్ అనేది ఒక ఏమీ చేయలేని పరిస్థితి, కానీ పీవీడి అనేది కొంత వైద్యం చేయగలిగిన అవకాశం ఉన్న పరిస్థితి. ఎవరికన్నా కాళ్ళు ఇలా ఇబ్బంది పడుతున్నారు అని గనక తెలిస్తే వాళ్ళకి ఈ రక్త ప్రసారం కింద నుంచి మళ్ళీ పైకి వచ్చేలాగా చేసే కొన్ని రకాల మందులు ఉంటాయి. అలాగే రక్తనాళాల గోడలకున్న ఎలాస్టిసిటీ, రికాయిలింగు, టెన్సైల్ స్ట్రెంగ్త్ని కొంత మార్చే మందులు ఉంటాయి. దాని ద్వారా ఈ జబ్బుని ఇంకొంత మెరుగ్గా చేయొచ్చు మనం. దానివల్ల కొంతమందికి పుళ్ళులాగా పడిపోతే తర్వాత రక్త ప్రసారం జరగక ఒక రకంగా కాళ్ళు వేళ్ళు కట్ చేయటము, కాళ్ళు తీసేయడం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. అక్కడి దాకా వెళ్లకుండా కాస్త ముందే కాళ్ళు కొద్దిగా నల్లబడుతున్నాయి అనిపిస్తే మాత్రం వైద్యం పరంగా ఒక అడుగు ముందుకేయటం మంచిది.